నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండదని చెప్పి వైసీపీ వారు పోరుబాట పడతాము అనే లైన్ తో ముందుకు వచ్చారు. దీనికి అంతటికి వ్యవహారం ఎక్కడ మొదలైంది? సాక్షి నుంచి మొదలైంది. ఆ సాక్షి వాళ్ళు రాస్తున్నటువంటి రాతలైంది, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎరువులు దొరక్క ఆడాడ చచ్చిపోతున్నారు, కొట్లాడుకున్నారు, కొట్టుకున్నారని చెప్పి వాళ్ళు రోజు వండి రాస్తున్నారు వార్తలు. కానీ వాస్తవంగా మన రాష్ట్రంలో ఏకంగా 80,000 మెట్రిక్ టన్నుల పైచిలకు ఎరువులు ఆల్రెడీ నిల్వ ఉన్నాయి. ఇదిగాక రానున్న 10 రోజుల్లో ఏకంగా 23,000 మెట్రిక్ టన్నుల ఎరువు అంటూ మన రాష్ట్రానికి దిగుమతి కానుంది. ఇదిగాక ఇప్పుడు నిన్నటికి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించి, సార్ అక్కడక్కడ ఎరువులు కొరత వచ్చే ఛాన్స్ ఉందని, నెక్స్ట్ ఒక నెలక్కడ ఎటువంటి కొరతలు రాకూడదని చెప్పి జేపీ నడ్డా గారికి ఫోన్ చేసి, ఈ మాదిరి రాష్ట్రంలో ఎరువులు కొరత వచ్చే అవకాశం ఉంది, 50,000 మెట్రిక్ టన్నులు మాకు కావాల్సిందే అని చెప్పి అడగ్గా ఆటోమేటిక్గా ఇప్పుడు మన రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంపీల మద్దతు కేంద్రంలో అవసరం అనుకోండి, లేకుంటే ఈయన చేస్తున్నటువంటి అంటే బాబు గారు చేస్తున్నటువంటి మంచికి కేంద్రం కూడా సాయం చేస్తుంది అనుకోండి, ఏ రకానైనా సరే ఎంతమంది అధికారులు చుట్టూరు ఉన్నారు, ఫోన్ చేస్తానే ఏకంగా 50,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అంటూ మీకు అందిస్తామని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది, అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో సరే సార్ ఒక 2-3 రోజులు పడుతుందేమో లేదా 4 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది ఆ 50,000 మెట్రిక్ టన్నులు ఎరువులు మనకు వచ్చేదానికి. ఈ గ్యాప్లో ఇమీడియట్గా కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఆ సీపోర్ట్లో ఏకంగా 7 బ్యారెక్కుల్లో ఎరువు ఉంది. దాని మొత్తం క్వాంటిటీ ఎంత అంటే 18,000 మెట్రిక్ టన్నులు ఉన్నది. అది మాకు కావాలి, అది ఇమీడియట్గా మాకు అనుమతులు ఉండంటే వాళ్ళు కూడా అంటే జేపీ నడ్డా గారు కూడా పెద్ద మనసుతో సరే అని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఇమీడియట్గా ఇది కూడా మన రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ క్రమంలో వైసీపీ వారు యొక్క తీసుకుంటున్నటువంటి స్టాండ్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ బాబు గారు ఒక పక్క కష్టపడుతూ ఉన్నారు, ఇంత నిలువలు ఉన్నాయి ఎరువులు, ఆయన ఎక్కడ డిలే కాకుండా ప్రతి అధికారులకు ఒక లైనప్ ఇచ్చినారు. ఎక్కడక్కడ కొంతమంది ఎరువుల్ని అడ్డు పెట్టుకొని ఎరువుల్ని పెద్ద పెద్ద గోడౌన్లో దాపెట్టుకొని రైతులకి అధిక రేటుకి అమ్ముతారు, అంటే నిల్వ చేసి. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా కేసులు పడతాయి, వాళ్ళని జైలుకి పంపిండి అని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనిస్తున్నటువంటి టీడీపీలో లేదా జనసేనలోనో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలోనో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు. రేపో మాపో బాబు గారు ఒక మంచి పని చేస్తున్నారు అంటే ఈలోపు ఏమవుతుంది, వైసీపీ వాళ్ళు బాబు గారు చేస్తున్నటువంటి ఆ మంచి పనికి వీళ్ళేదో కష్టపడితే బాబు గారు ఒప్పుకున్నట్టు, లేకుంటే వీళ్ళేదో పోరుబాటలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చినట్టు షోకేస్ చేస్తున్నారు. 50,000 మెట్రిక్ టన్నుల ఎరువుని అట్ ఏ టైం విత్ ఏ సింగిల్ ఫోన్ కాల్ కేంద్ర మంత్రి ఒప్పుకున్నారంటే ఒక ఫోన్ కాల్తో సరే మీ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ అంటే ఎన్ని రోజులు కష్టపడాలా, ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈ కేంద్రం వద్దకు పోయి అక్కడికి పోయి వినతి పత్రాలు అందించడం, ఏదేదో డాక్యుమెంటేషన్ ఇవ్వడం, ఇలా కోరుకున్న తర్వాత 10ల సంఖ్యలో రోజులు గడిచిన తర్వాత రాష్ట్రానికి లబ్ధి చేకూరేది ఒక్కగానొక సమయంలో. అటువంటి కర్మ లేదు మన రాష్ట్రానికి, ఒక సింగిల్ ఫోన్ కాల్తో పని అయిపోతుంది. సరే, ఇప్పుడు వైసీపీ వారు గతంలో కూడా ఉల్లికి సంబంధించి బాబు గారు ఆల్రెడీ మద్దతు ధర ప్రకటించారు, ఈరోజు ప్రకటిస్తే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు పొద్దున్నే ఇమీడియట్గా అంటే గంటల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు అంతటి వాళ్ళు కూడా రైతుల దగ్గరికి పోయి ఉల్లికి ధర లేదు, మద్దతు ధర ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. లాస్ట్ దానిలో ఏ రోజు మీరు మద్దతు ధర ఇచ్చిన వాళ్ళు కాదు. కానీ ఇక్కడ బాబు గారు చేస్తున్నటువంటి మంచి పనిని కూడా ఆల్రెడీ వీళ్ళు అంటే రేపు మాపో సంతకం పెడుతున్నారు, అది అమల్లోకి వస్తుంది అని అనగా ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ వల్ల ఈ యొక్క వైసీపీ వారు ఏం చేస్తున్నారు, దానిపైన ఏదో పోరుకు దిగుతున్నారు. ఇదే విధంగా మామిడికాయలకు సంబంధించి చిత్తూరులో ఏదైతే మామిడికాయలకు సంబంధించినటువంటి మద్దతు ధర రావాల్సి ఉందో ఆల్రెడీ బాబు గారు 2-3 రోజుల క్రితం అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ స్థానిక రైతులతోనూ అదేవిధంగా ఏదైతే పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అటువంటి బిజినెస్ మ్యాన్లతో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ఆయనంటూ మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఏమైనా మామిడికాయలకు కూడా అలా కాకుండా ఆ మధ్య గుంటూరు మిర్చి యార్డుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఏమైంది, ఆల్రెడీ మద్దతు ధర మిర్చికి ప్రకటించినాడు బాబు గారు. కానీ మంచి గడప దాటి లోపు చెడు ఊరంతా తిరిగి వచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 8-10 బస్తాలు మిర్చిని కొట్టేశారు, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరు వల్ల ఏదో ప్రభుత్వం దిగొచ్చినట్టు అంతాశమాసిగా ఒక్క రోజులో అర రోజులోనో ప్రభుత్వం దిగొచ్చే ఛాన్స్లే ఉండవు దేశంలో ఎక్కడైనా కూడా. ఇమ్మీడియట్గా ఖచ్చితంగా దానికోసం 10ల సంఖ్యలో రోజులకు ముందే రాష్ట్రంలోని ప్రభుత్వంలోని కొన్ని వ్యవస్థలు దానిపైన తీక్షణంగా పనిచేస్తా రావాలా. అలా వచ్చినప్పుడే సత్ఫలితాలు కలుగుతాయి రాష్ట్రానికి. ఆ విధంగా బాబు గారు ఏ మంచి పని చేస్తా ఉన్నా కూడా వైసీపీ వారు వక్రించి రాయడము అంతెందుకు, ప్రతి విషయంలోనూ ఏవేనో మన రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటే ఒక వార్త రాస్తారు, ఇతర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటే ఒక వార్త రాస్తారు. అంటే తెలంగాణలో ఒక న్యూసు, ఆంధ్రాలో మరో న్యూసు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ముసలాయనంట పెన్షన్ రాక చచ్చిపోయినాడంట, అంటే రాలేదని కాదు నెక్స్ట్ నెల రాదేమో అని ఇక్కడ రాశారు.
రాష్ట్ర ప్రజలు చూసేవాళ్ళు చాలా మంది, కొద్దిమంది గొర్రెలు ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలా. పెన్షన్ రాకుంటే చచ్చిపోవడం అనేది సరే బా, ఆయన కూడా అటువంటి అంత వీక్ పర్సనో లేదా అట్ట అనుకోవచ్చు, 80 ఏళ్ళ ముసలైనా. కానీ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు చూస్తే ఏడవాళ్ళు నవ్వుకుంటారు అని చెప్పి ఆడ రాసినటువంటి వార్త ఏంది, ఆ ఇంట్లో గొడవల కారణంగా ఆ ముసలాయన చచ్చిపోయినాడు అని రాశారు. ఈ రకాన ఇటువంటి ఫేక్ ప్రచారాల వల్ల మన రాష్ట్రంలో అశాంతి రేకెత్తుతుంది, అభద్రతాభావం రేకెత్తుతుంది అని చెప్పి అధికారులకి క్లారిటీగా మీరు ఆయా మీ నియోజకవర్గాల్లో రైతులు ఏడ ఇబ్బంది పడకుండా ఎరువులు ఉన్నాయి, మీకు కావాల్సినవి తీసుకోండి అని భరోసా కల్పించండి, ఈ ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పి బాబు గారు వాళ్ళకంటూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వాటి ముఖ్యమైన విషయం. ఇటువంటి ఫేక్ ప్రచారాలకి కొంచెం దూరంగా ఆలోచన చేసే విధంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.